హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు ముందు హెల్తీ రెసిపీలు, వెరైటీ రెసిపీలు మన ఛానల్లో మీకు పరిచయం చేస్తాను. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి పచ్చి శనగపప్పుతోటి సొరకాయ పచ్చి కారం కూర ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్. ఈ కూర రొట్టెల్లోకి బాగుంటుంది, వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పచ్చిశనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సొరకాయ కూడా హీటుని తగ్గించి ఒంటికి చలవనిస్తుంది. చూద్దామా, ఇంకెందుకు ఆలస్యం. ముందుగా ఏం చేస్తారంటే, ఈ కూర ప్రిపేర్ చేసే ముందర ఒక బౌల్లో 1 కప్పు శనగపప్పుని కాస్త నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను ఇవాళ ఈ కూరకి లేతగా ఉన్నటువంటి, అసలైతే నేను తీసుకున్నటువంటి సొరకాయలో గింజ కూడా పట్టలేదు ఫ్రెండ్స్, అంత బాగుంది లేతగా. ఎంత లేతగా ఉంటే కూర అంత బాగుంటుంది. లేతగా ఉన్నటువంటి సొరకాయని తీసుకొని పైన ఉన్నటువంటి చెక్కంతా క్లీన్ చేసేసేయండి. ఆ తర్వాత సగానికి కట్ చేసేసి సన్నగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో అరచిప్ప కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే జార్లో మీ టేస్ట్, నేను ఇవాళ 5 పచ్చిమిరకాయలు తీసుకున్నా, మెత్తగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. కారం అనేది మీ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కారం తింటే ఇంకొంచెం వేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కాసిన ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసి పోపు అంతా మాడకుండా సిమ్లో పెట్టి వేయించేసేయండి. ఆ పోపు అంతా వేగంగానే కాస్త అల్లం ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసేసి వేయించేయండి. మీకు ఇష్టమైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేయచ్చు. నేను ఇవాళ 4-5 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి వేశాను. తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చికారం వేసేసి వేయించేయండి 1 నిమిషం పాటు. ఆ పోపు అంతా వేగంగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు వేసేసి నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును కూడా మూకుళ్ళో వేసేయండి. ఆ ముక్కలంతా కూడా బాగా కలిపేసేసి రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేయండి కూర అంతా కూడా. తర్వాత మూత పెట్టేసేసి మగ్గనివ్వండి. యాక్చువల్గా సొరకాయ ఆ నీటికి మగ్గిపోతుంది. కాసిన నీళ్ళు చల్లండి, ఎక్కువ అక్కర్లేదు. లేత సొరకాయ కదా, సొరకాయలో వాటర్ తోటి మగ్గిపోతుంది, ఎక్కువ నీళ్లు పోయక్కర్లేదు. కాసిన నీళ్లు పోసేసి కూరంతా కలిపేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, లేట్ ఏం పట్టదు. కూరని మూత తీసేసి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. సొరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే సి విటమిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళు మార్నింగ్ డైలీ ఈ సొరకాయ జ్యూస్ తీసుకుంటే మలబద్ధక సమస్య నివారించబడుతుంది. చాలా మంచిది, ఒకటి కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సొరకాయలు. తరచూ తీసుకోవడం చాలా మంచిది సొరకాయ. మూత తీసేసి కూరంతా కూడా మగ్గంగానే మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి కొబ్బరి అంతా కూడా వేసేసి బాగా కలిపేసేయండి. కొబ్బరి పాలతో ఉడికినటువంటి సొరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, అలాగే రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది. 2 నిమిషాలు కూర అంతా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ శనగపప్పు పచ్చి కారం కూర రెడీ. ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ కూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు.